హలో అండి, నేను పోయినసారి ఒక షార్ట్ పెట్టాను కదా, ఇది పార్ట్ 2 అనమాట. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ముందుగా మందార పువ్వు, మందారాకు, కలబంద, గోరింటాకు, కరివేపాకు, కేజీ కొబ్బరి నూనె తీసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో కొంచెం వెలిగించి హైలో పెట్టిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె ఇదిగోండి, నేను చూపిస్తున్న విధంగా కొబ్బరి నూనె అనేది వేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం పోసుకొని అవన్నీ వేయించుకోవాలమ్మా. అవన్నీ వేయించుకోవాలి ముందు, తర్వాత పోయాలి ఎక్కువ నూనె. అది కొంచెం ఇప్పుడు వేసింది. అది ఏడెక్కినాక ఇవి పోయాలి. ఇదిగోండి, కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఒక్కొక్క ఐటమ్ వేయాలన్నమాట. ఇదిగోండి, ఫస్ట్ వచ్చి కలబంద వేసుకోవాలి. కలబంద అంటే ఏంటో కాదు, అలోవెరా జెల్లు. అలోవెరా ముక్కలతో సహా వేసేసుకోవాలి. ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇదిగోండి ఇట్లా వేడైన తర్వాత బుడగలు వచ్చేదాకా వేయించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలి. జుట్టు ఆయిల్ ఎందుకంటే జుట్టు నల్లగానే ఉండిద్ది, జుట్టు రాలదు. తర్వాత మందారాకు వేసుకోవాలి. బౌల్ నిండా వేసుకోవాలన్నమాట. తర్వాత గోరింటాకు వేసుకోవడం వల్ల జుట్టు బాగా నల్లగా అవుతుందన్నమాట, మళ్ళీ జుట్టు రాలదు. మళ్ళీ కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక బౌల్ నిండా. బాగా పెద్దగా అవుతుందన్నమాట జుట్టు, మాత్రం బాగా పెరుగుద్ది. ఒత్తుగా ఉండిద్ది, మళ్ళీ చాలా స్మూత్గా ఉండిద్ది. వారానికి 2 సార్లు వేసుకుంటే చాలు. తర్వాత మందార ఆకులు 4 వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన నూనె కూడా వేసేసుకోవాలి. ఎక్కువగా ఇది కొబ్బరి నూనె మాత్రమే చేయాలి, వేరే నూనె అసలు చేయకూడదు. ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి. మళ్ళీ ఇది ఒక్కటే కాదు, మీరు ఉసిరికాయ వేసుకుంటే అది ఇంకా మంచిది. వేసుకోకపోతే మీ ఇష్టం. మేము వేసుకోలేదు, మాకు అందుబాటులో దొరకలేదు కాబట్టి మేము వేసుకోలేదు. బాగా నల్లగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. నల్లగా వచ్చిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. నేను చూస్తున్నాను ఎట్లా వచ్చిందో కలరు, అట్లా రావాలి. చూడండి, ఒక గిన్నె తీసుకొని జల్లెల్లో వడబోసుకోవాలన్నమాట. నేను చేస్తున్న విధంగా మీరు చేస్తే మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వారానికి 2 సార్లు రాసుకున్నా చాలు. జుట్టు ఊడదు, ఏమవుదు. మళ్ళీ జుట్టు పొడుగ్గా అవుతుంది, నల్లగా ఉంటుంది.